భద్రా కళ్యాణం 7వ అధ్యాయం 127వ పేజీ. శ్రీకృష్ణ విజయం. ఈ అధ్యాయములో 11 పేజీలు ఉన్నాయి. 1వ పేజీ. కళింగ దేశపు బంట్లు నమస్కరించుచుండగా అలంకార భూషితమైన మదగజము నదిరోహించిన సర్వాలంకార భూషితుడైన ఏమాంగుదుడు వందిమాగాదులు స్తోత్రపాఠాలు వల్లించుచుండగా బంగారు రథము నుంచి మగధాధీసుడు క్రీడారథమును ఎక్కి వాయువేగముతో అరుదించిన సింధూదేశపు రాజు సైంధవుడు బలోపేతమైన అపూర్వ తూరంగమునెక్కి పాంచాల దేశాధీసుడు ఇంకా మత్య కుంతల కోసల మంద్ర చోళ నేపాళ మాళవ సూరసేన దేశాధీసులు రాజశ్రేష్ఠులు స్వయంవర నిమిత్తమయ్యి కేకయ్య సామ్రాజ్యములో ప్రవేశించారు. కేకయ్య సార్వభౌముడు అమితానందముతో అందరికీ స్వాగతము పలికి అపూర్వమైన విడుదలను అంటే వసతి వారికై ఏర్పాటు చేసి వారిని అతిథి సత్కారములతో సంతుష్టులను గావించాడు. సువిశాల సుముచిత ప్రదేశములో స్వయంవర స్థలానికి అనువైన చోటు ఎన్నుకొని వివిధ రాజశ్రేష్ఠులు అధిష్ఠించుటకు ఏర్పరిచిన ఉచితాసనములలో అధిష్ఠించమని వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు మంత్రి పుంగవులు. స్వయంవరమునకు విచ్చేసిన రాజా ప్రముఖులలో కొందరు మన్మధునికి సరిదూగదగ్గ సౌందర్యము కలవారు, కొందరు చంద్రునితో సరిపోల్చదగ్గ అందచందములు కలవారు, ఇంకొందరు నలకుబేరునితో పోల్చదగిన శరీరాకృతి కలవారు, కొందరు ఇంద్రుని పోలిన అత్యంత సుందరమైన అందచందాలు కలవారు, సౌందర్యానికి ప్రతినిధులుగా అలరారుతున్న రాజాదిరాజులు సంగమంతో స్వయంవర ప్రాంగణము కన్నుల విందు చేస్తోంది. తన బంధువులతోనూ ఆత్మబంధువులతోనూ స్నేహితులతోనూ చలోక్తులాడుతూ స్వయంవర ప్రాంగణములోనికి అడుగు పెడుతున్న శ్రీకృష్ణ భగవానుని చూసి విభ్రాంతులయ్యి అప్రయత్నముగా లేచి నిలబడిపోయారు దేశాధినేతలు. తేరచూడలేని భగవానుని దివ్య తేజస్సుకు వారి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. తన ప్రకాశాన్ని ఎంత తగ్గించుకున్నా సూర్యబింబపు కాంతిలో స్పష్టంగా కనబడుతున్న శ్రీకృష్ణ భగవానుని దివ్యాకృతి ముందు అతి సామాన్యులైన చక్రవర్తి కుమారులు అప్రయత్నంగా చేతులు జోడించి ఆరాధనాభావంతో నిలబడిపోయారు. దేదీప్యమానంగా వెలుగుతున్న శ్రీకృష్ణుని కర్ణకుండలములు, భుజకీర్తులు, రత్నఖచిత మకుటాయమానమైన అత్యద్భుత కిరీటధారణ, వెలకట్ట వీలులేని మణిమయ భూషణాదులతో అత్యద్భుతంగా ప్రకాశిస్తూ తనకై ఏర్పాటు చేయబడిన మణిమయ దీప్తులతో వెలుగొందుతున్న ఉన్నతాసనమును పరివేష్టించాడు శ్రీకృష్ణుడు. స్వామి టీవీగా సింహాసనాన్ని అధిరోహించిన అనంతరం మిగతా రాజశ్రేష్ఠులు తమ ఆసనాలను అధిష్ఠించారు. స్వయంవర మంటపము భగవానునితో సకల రాజన్యులతో నిండుగా ప్రకాశవంతముగా శుభప్రదముగా భాసిస్తున్న శుభగడియలలో కేకేయ మహారాజు భద్రాదేవికి వర్తమానం పంపాడు. సర్వమంగళ ప్రదాయిని అయిన గౌరీదేవిని కళ్యాణ దీవెనలిడవమని శ్రీకృష్ణుని పతిని చెయ్యమా అంటూ మనసారా ప్రార్థించి పూజించి బయలుదేరింది భద్ర. సర్వమంగళ ప్రదాయిని అయిన గౌరీదేవిని కళ్యాణ దీవెనలివ్వమని శ్రీకృష్ణుని పతిని చెయ్యమా అంటూ మనసారా ప్రార్థించి పూజించి బయలుదేరింది భద్ర. నవవిధములైన రత్నభూషణాదులతో అలంకరించబడిన ఆ పుత్తడి బొమ్మ దివ్య మోహన రూపమును చెలులనే దిగ్భాంతులను చేస్తోంది. భావచేత ప్రేమతో అలంకరింపబడి తాను మాంగళ్యంగా భావిస్తున్న కెంపుల హారం నవవిధ బంధాలతో తనను బంధించి వేసిన
అపూర్వ కంఠహారాన్ని మురిపెంగా సృశించి భక్తిపూర్వకంగా కళ్ళకద్దుకుంది భద్ర. మరోసారి కుంకుమను అద్దుకోబోతూ పైన పనివేసుకుపోయిన ఈ 2 హారాలను కుంకుమతో అర్చించి పెదాలపైన హత్తుకుంది. వివాహమైన తర్వాత తన నిజనాథుని సన్నిధికి వెడుతున్న భావం తప్ప స్వయంవరానికి వెడుతున్న భావం భద్రలో ఏ కోశాన కలగడం లేదు. సువర్ణ చిత్రములతో అలంకరించబడి దివ్యత్వంతో భాసిస్తున్న పల్లకీని అధిరోహించబోతున్న భద్రాదేవి పాలసముద్రం నుంచి బయల్వడిన శ్రీ మహాలక్ష్మిలా కనువిందు చేస్తోంది. ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ఏ భక్తుని కోరిక మేరకో కంటి ముందు నుంచి అంతర్ధానమైపోగా స్వామి ఉనికిని తెలుసుకొని స్వామిని చేరుకోవాలనే కాంక్షతో ఆతృతపడుతున్న శ్రీలక్ష్మిని గుర్తుకు తెస్తోంది భద్రాదేవి ఆరాటం. లక్ష్మీకళ ఉట్టిపడుతూ జగన్నాథుని తన నాథునిగా హృదిలో ప్రతిష్ఠించుకొని ఆ దివ్య సన్నిధినే తలపోస్తూ తన్మయురాలైన భద్రాదేవి ఆచూకీ తెలుసుకున్న విందుడు అనువిందులు ప్రకోపించిన రాక్షస ప్రవృత్తితో మదించిన వారయ్యి యుక్తాయుక్త జ్ఞానాన్ని మరిచిన వారయ్యి భద్రను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఆ సాధ్విమణి రథమును అడ్డుకొని భీంకర కంఠస్వరముతో భయవిహ్వాలను చేసి హాహాకారాలు చేస్తున్న చెలులు సముదాయముతో సహా రథమును అధిరోహింపచేసి తరలించుకుపోతున్న సమయంలో ఈ హఠాత్తు పరిణామానికి భద్ర భీతిల్లింది. ముందుగా మనస్ఫూర్తిగా కృష్ణ అని ధ్యానించి తన పరిస్థితిని జగన్మాతకు నివేదించి ఆదుకోమని అభ్యర్థించింది. స్వయంవర వేదిక పైన ఇష్టసల్లాపాలాడుతూ వేరొక వైపున భద్రాదేవి పరిస్థితినే అంతర్గతముగా వీక్షిస్తూ భద్ర పిలుపులు మదిలోనే ఉన్న శ్రీకృష్ణుడు విని అల్పులైన విందానువిందులపై ఆ ఆగ్రహ్యాగ్నిని వర్షిస్తున్న సమయములో చారుని ద్వారా విషయాన్ని విన్నాడు. భద్రాపహరణ వార్త దావనలంలా పాకింది. అందరూ ఆగ్రహంతో లేచారు. ముఖ్యంగా కేకయాధీశుడు భద్ర సహోదరుడు శత్రుభీంకరంగా పాంచజన్యం పూరించాడు పరమాత్మ. ఆ భీకరనాదంతో భద్రకు ధైర్యాన్ని విందానువిందులకు భయాన్ని స్వయంవర స్థలిలో ఆసీనులైన రాజ్యలోకానికి జరిగిన విషయాన్ని తెలియపరిచాడు శ్రీకృష్ణ పరమాత్మ. యుద్ధానికి బయలుదేరబోతున్న కేకయ్యరాజును వారించి ఇది తాను స్వయంగా ప్రతీకారం తీర్చుకోవలసి ఉన్న విషయమని వివరించి ముందుకు సాగాడు ముకుందుడు. రౌద్రముతో నిప్పులు కక్కే సూర్యబింబంలా అతివేగముతో రథమునెక్కి వాయువేగాన్ని మించి ముందుకు దూసుకుపోతూ శత్రువుల పాలిట కాలుడయ్యి భీంకరంగా ముందుకు ఉరుకుతున్న శ్రీకృష్ణ భగవానుని చూస్తూ భయవిహ్వాలులయ్యారు రాజాదిరాజులు. సాత్యకి మొదలైన అనుజవర్గము సర్వ ఆయుధాలతో శ్రీకృష్ణుని అనుసరించారు. కొదమసింగము గజాలను ఎదుర్కొనే రీతిని విందానువిందులకు శ్రీకృష్ణ పరమాత్మ ఎదురై నిలిచాడు. మేఘము ఉరిమినట్టు హోంకరిస్తూ అర్చకుల ముందుకు వస్తున్నాడు శ్రీకృష్ణుడు. సాత్యకి మొదలైన వీరులు కత్తులను జూళిపిస్తూ ఆ కాంతులతో కళ్లకు మిరమిట్లు గొలిపేలా దూసుకు వస్తూ శత్రు సైన్యం మీద తలపడ్డారు. విందానవిందులు క్షణం ఆలస్యం చెయ్యలేదు. రెప్పపాటు కూడా వృధా చెయ్యలేదు. సాక్షాత్తు భగవంతుడే కాలయమునిలా తమతో తలబడబోతున్నాడన్న స్పృహ ఏమాత్రం లేకుండా మాయకమ్మి రథ మధ్యములో నిలిచి శంఖములు పూరిస్తూ బాణాలను సంధిస్తూ శ్రీకృష్ణునిపైన అతి దారుణంగా అతి క్రూరంగా దాడి చేయటం మొదలుపెట్టారు. ఏనుగుల హుంకార ధ్వనులతో పరాక్రమవంతుల హుంకారములతో
శర పరంపరలుగా వెలువడుతున్న నారీ సంధాన విచిత్ర ధ్వనులతో, దిక్కులు పిక్కటిల్లేలా రణరంగ ఘోషలతో భీంకర యుద్ధ వాతావరణాన్ని పుంజుకుంది యుద్ధస్థలి. సైనికులు, గుర్రములు, ఏనుగుల పదఘట్టాలతో ఆకాశము ఎత్తున లేచిన దుమ్ములు, మేఘములు కమ్మినట్టు ఆ నల్లని దట్టని వాతావరణము సృష్టించాయి. శత్రువుల వింటి నుండి వెలువడిన అసంఖ్యాక బాణ పరంపరలను శ్రీకృష్ణుడు తన అనంత శరాసంధాన నైపుణ్యంతో వాటిని మార్గమధ్యములోనూ తుత్తునీయులు చేశాడు. శ్రీకృష్ణుడు తన అనంత శరసంధాన నైపుణ్యంతో వాటిని మార్గమధ్యములోనే తుత్తునీయులు చేశాడు. భద్రా కళ్యాణం 7వ అధ్యాయం 130వ పేజీ. దైవ ఉపచారములు సహించలేని శ్రీకృష్ణుని అతి మనోహరమైన కన్నులు ఎర్రబడి నిప్పులను కక్కుతున్నాయి. ప్రళయకాల రుద్రుని వలె విజృంభించి తీక్షణమైన బాణ పరంపరలతో బలిష్టమైన మదపటేనుగులను వధిస్తూ అతి భీకర ఆర్తదానముల చేత అవి భూమి అదురుతున్నట్లు నేల కూలిపోగా, వాటి దయానీయ స్థితిని చూసి వైవిహ్వమైన అశ్వ సముదాయములు పెద్దపెట్టున సకిలిస్తూ ప్రాణభీతితో దిక్కులు తోచక పలు దిక్కులకు పరుగులు తీశాయి. తన రథసారథిని శ్రీకృష్ణుడు ఒకే ఒక్క బాణముతో సంహరించిన దృశ్యమును చూచిన విందుడు నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు అనవిందుడు కోపంతో శ్రీకృష్ణుని పైన గదను విసురగా, శ్రీకృష్ణుడు ఆ గదను పిడికిలతో తుత్తునీయలు చేస్తూ కఠినమైన శరఘాతముతో అనువిందుని రథము పైన నిప్పుల వర్షమును కురిపించగా, అనువిందుని రథసారథి నేల కొరిగాడు. అనువిందుడు ప్రాణభీతితో అవాక్కై నిలబడిపోయాడు. సాత్యకి మొదలైన యదువీరులు శత్రు సైన్యము పైన భయంకరంగా విరుచుకుపడ్డారు. అత్యుత్సాహంతో బాణ పరంపరలను సంధిస్తూ శత్రు సైన్యమును చెదరగొడుతున్నారు. నల్లని మేఘముల్లా దట్టంగా కమ్ముకొని వస్తున్న శత్రు సముదాయాన్ని సాత్యకి క్రోధాతిశయముతో అడ్డుకోసాగాడు. విందాన విందుల సైన్యము ప్రాణభయముతో పారిపోతుండగా విందుడు వారిని నివారించి తిరిగి యుద్ధోన్ముఖుల్ని చేశాడు. పరాజయ భీతితో భయవిహాలులైన ఆ విందాన విందులు విచక్షణను మరిచారు. యుద్ధ న్యాయాన్ని విస్మరించి ఇద్దరూ ఏకకాలంలో శ్రీకృష్ణునిపై దాడికి పూనుకున్నారు. తమకు తెలిసిన అత్యంత ప్రతిభావంతమైన అస్త్రప్రయోగానికి నిశ్చయించారు. విందుడు వారణాస్త్రాన్ని, అనువిందుడు నాగాస్త్రాన్ని ఏకకాలంలో ప్రయోగించారు. జలపాత సదృశ్యముల, కుండపోతల, వరద వెల్లువుల బయలుదేరిన వారణాస్త్రం స్వామి క్రింగంట చూపుల తీక్షణాగ్నికి ఆవిరైపోయింది. కాలనాగులా కలిగిన నాగాస్త్రం గరుత్మంతుని వాహనంగా కలిగిన వానిపై తాను గురి పెట్టబడిందని, ఆదిశేషుని తత్ఫలంగా గల శేషతల్ప సాయిపై తాను ప్రయోగింపబడ్డానని తెలుసుకున్న క్షణం శరణజొచ్చి తన పరువును కాపాడుకుంది. తన అస్త్ర ప్రావీణ్యమంతా నీరుగారిపోయినందుకు గుండెలు దిగజారినప్పటికీ మరో ప్రయత్నం చేద్దామని విందుడు శక్తి బాణమును, అనువిందుడు 100 బాణములను ఒకేసారి ప్రయోగించగా శ్రీకృష్ణుడు వాటిని పూచిక పుల్లల వలె విరిచి విసరగొట్టగా ఒక్కొక్క శరమునకు ఎందరో నేలకూలారు. అశ్వములు ఆక్రోశిస్తూ నేలపై పడి, రథములు తుత్తునీయులయ్యి, పతాకములు నేలవ్రాలి, క్షతగాత్రుల అరుపులతో దారుణంగా ఉన్న ఆ వాతావరణములో రథములను, సారథులను, పరువు ప్రతిష్టలను కోల్పోయిన విన్నాను విందులు కత్తులను, డాలును ధరించి వాసుదేవుని మీద లగింప ప్రయత్నింప శ్రీకృష్ణుడు ఒక శరఘాతముతో వాటిని తుత్తునీయులు చేశాడు. చిత్ర విచిత్ర శర సంధానముతో వారిని హతాశులను చేశాడు. శ్రీకృష్ణుడు ప్రయోగించిన బాణపరంపరలు సూటిగా వారి ఆయుపట్లకు తగిలి భీతితో ప్రాణభయముతో పారిపోవుచుండగా
శ్రీకృష్ణుడు హుంకరింపునకు గుండెలు లయతప్పినట్టయి క్షణం ఆగిపోయారు. ఆ ప్రళయకాల రుద్రుని చూసి భయవిహాలురయ్యి కాళ్ళు చచ్చుబడి నిస్సత్తువతో నిలబడిపోయారు. ఓరి విన్నాను విందులారా! భద్రాదేవి పరమపావని. యుక్తాయుక్త విచక్షణ లేక ఆవిడను చెరబట్టి ప్రయత్నించారు. ఫలితం అనుభవించారు. కాలాగ్ని స్వరూపుడైన ఒక్క త్రుటిలో మిమ్మల్ని మట్టి కరిపించగలను. కానీ మీకు ఆ అదృష్టం లేదు. మిమ్మలను శక్తిహీనులను గావించి జీవిత్సవాలుగా మార్చి శేష జీవితాలు అనర్హులకు నేనిస్తున్న సందేశంగా మీ బ్రతుకులు వారికి గుణపాఠాల్లా ఉండాలని మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. నిజానికి అల్పులైన మీతో యుద్ధభూమిలో తలబడవలసిన అవసరం నాకు లేదు. కేవలం సంకల్పమాత్రాన మిమ్మల్ని నిర్వీర్యులను చెయ్యగలను. ఈ యుద్ధరంగములో మృతి చెందిన కొందరు సైనికులు పుణ్యాత్ములు. అంత్యకాలమున నా దర్శనాన్ని వాంఛించి నాచే మృతులయ్యి అమరులవ్వాలని గత జన్మలో ఆపేక్షించిన వారు. అందుకే నా సన్నిధిలో వారు కోరుకున్న అమరసిద్ధిని సాధించుకోగలిగారు. పరమమూర్ఖులు, భగవద్వేషులు అయిన మీకు సహకరించిన మిగిలిన సైనికులకు ఆ అదృష్టం ఎక్కడిది? మీకు ఈ శిక్షయే ప్రాప్తం. భద్రాదేవి కోరికను అనుసరించి ఆవిడ వినోదార్థం నేను ఆడుకున్న ఈ ఆటలో మీ బుద్ధులను ప్రాప్తాలను తగిన ఫలితాన్ని అందుకున్నారు. ఇకనైనా బుద్ధి కలిగి మసులుకోండి. నా కనుల ముందు నుండి వైతొలగండి. కాలస్వరూపుని హుంకరింపునకు లేని శక్తిని కూడగట్టుకొని విందాన విందులు సైనికులు వెనుకకు చూడకుండా వెళుతున్న దృశ్యమును సర్వ ప్రహరణాయుధుడైన స్వామిని హృదయం నిండుగా పొంగారిన తృప్తితో చూసింది భద్ర. మరుక్షణములో పాంచజన్యంతో విజయనాదం చేశాడు శ్రీకృష్ణుడు. తన సమక్షములో జరిగిన భయంకర యుద్ధానికి సాక్షిభూతురాలయ్యి నిలబడిన భద్రాదేవి దగ్గరకు శ్రీకృష్ణుని రథం మరుక్షణములో పాంచజన్యంతో విజయనాదం చేశాడు శ్రీకృష్ణుడు. తన సమక్షములో జరిగిన భయంకర యుద్ధానికి సాక్షిభూతురాలయ్యి నిలబడిన భద్రాదేవి దగ్గరకు శ్రీకృష్ణుని రథం అతివేగంగా వచ్చి నిలిచింది. స్వామిని ప్రణయమూర్తిగా ఆరాధించిన భద్ర శ్రీకృష్ణుని ప్రళయ భీకర ప్రతాపాన్ని చూసి వీరి పత్ని కానున్న తన అదృష్టానికి పరమానంద భరితురాలయ్యింది. భద్రా కళ్యాణం 7వ అధ్యాయం 132వ పేజీ. స్వామిని ప్రణయమూర్తిగా ఆరాధించిన భద్ర శ్రీకృష్ణుని ప్రళయ భీకర ప్రతాపాన్ని చూసి వీరపత్ని కానున్న తన అదృష్టానికి పరమానంద భరితురాలయ్యింది. ఆ పద్మనయుని విశాల నయనాలతో అనురాగ స్రవంతి చూడగోరిన భద్ర నిప్పులు క్రక్కే కోదాగ్ని జ్వాలలను శౌర్య ప్రతాపాలను చూసి ఆశ్చర్యచకితురాలయ్యింది. శుతిమెత్తని శ్రీహరి బాహుబంధువులతో అతి ఒద్దికగా ఒదిగిపోయే తనని ఊహించుకునే భద్ర స్వామి దివ్యాస్త్ర ప్రయోగ ఉపసంహార నైపుణ్యాన్ని అరవీర భయంకరంగా శత్రువులను చీల్చి చెండాడిన ఆ అద్భుత పరాక్రమవంతమైన బాహుద్వయాన్ని చూస్తూ మహదానంద భరితురాలయ్యింది. ప్రేమమూర్తిని, లలిత మనుస్కుడని, శృంగార రస లావణ్యమూర్తిని ఊహించుకొని పరవశమయ్యే భద్ర అనంత ప్రేమతో పాటు పరాజితులైన పరులను క్షమించి విడిచే ధీరోదాత్త గుణాన్ని ఎప్పుడో తానిచ్చిన వరాన్ని గుర్తుంచుకొని అర్హులైన వారికి తన చేత వీరమరణాన్ని అమృతతత్వ సిద్ధిని అందించిన పరమ దయాహృదయుని గమనించి దివ్యానుభూతిని స్వామి తనవాడు కానున్న తన భాగ్యాన్ని అభినందించి తన ముచ్చట లోకోత్తరంగా నెరవేర్చిన సకల పావనమూర్తికి మనసారా అంజలి ఘటించింది. సృష్టి రహస్యాన్ని, జీవన పరమార్థాన్ని, అద్వైత ప్రాశస్త్వాన్ని,
మోక్ష రహస్యాలను, అర్ధనారీశ్వర దివ్యతత్వాన్ని వివరించగలగటం సంపూర్ణుడైన పరమాత్మకే సాధ్యం. ఆ పూర్ణపురుషుణ్ణి ఎదుట చూసిన భద్ర అలౌకిక అద్వైతానుభవాన్ని పొందింది. భద్ర తన కళ్ళెదుట జరిగిన యుద్ధకాండను చూసి చలించింది. తన ముచ్చట తీర్చడానికైనా తన స్వామి యుద్ధాన్ని చేసింది. అసలు తననెందుకు యుద్ధములో పోరాడి స్వామి తనను చేపట్టాలని కోరుకుంది? భద్ర మనసు అంతరంగాల లోపల ఎక్కడ నుండో వివరణ తట్టింది. రుక్మిణీ కళ్యాణం లోకోత్తరం. తన కళ్యాణం కూడా ఏమాత్రం తీసిపోకుండా జరగవలెను. మేనరకం కాబట్టి తన బావ దయదలిచి తనని చేపట్టడం కాదు. అందుకే తన మనసులో బావపైనున్న ప్రేమను తల్లిదండ్రుల ముందు కూడా విప్పి చెప్పలేదు. స్వయంవర చాటింపబడవలే, ఇతరులతో పాటు తన స్వామికి ఆహ్వానం అందవలే, స్వామి రావలే. పరులు తనను ఆశిస్తున్న తరుణంలో బావ తన పరాక్రమముతో తనను గెలుచుకోవలే. ఆ విధంగా తనకు తన బావపైనున్న ప్రేమ బావకు తనపైన ప్రేమగా, అందుకే పోరాడి పోరాడి గెలుచుకున్న ప్రియురాలిగా తన స్థానం, తన పరిణయ చరిత్ర రుక్మిణీ కళ్యాణానికి ఏమాత్రం తీసిపోక విశిష్ట స్థాయిలో జరగవలే. అందుకని తాను ఆ కోరిక కోరింది. అందుకే స్వయంవర పూర్వమే తీర్చవలసిన కోర్కెలేమైనా ఉన్నాయా అని సుభద్ర రూపములో తానాడు అడిగినప్పుడు తని కోరికను ప్రస్తావించింది. అందుకనే స్వయంవర పూర్వమే తీర్చవలసిన కోరికలేమైనా ఉన్నాయా అని సుభద్ర రూపములో తాను అడిగినప్పుడు తన ఈ కోరికను ప్రస్తావించింది. కానీ ఇంతటి హింసకు తన వ్యక్తిగత కోరిక కారణమవుతుందని కలలో కూడా ఊహించలేదు. ఆ పాపం తనను చుట్టుముడుతుందేమోనన్న భయం తలెత్తుతోంది. పోనీ తన కోరికనే నేను కోరా, ఇది కాదని తగదని నా బావ నాకు నచ్చ చెప్పవచ్చు కదా. నా కోరికను తీర్చడానికి బావ ఎందుకు సంసిద్ధుడు కావాలి? పరిపరి విధాల బాధపడుతున్న భద్రకు తన హస్తాన్ని అందుకోమని కళ్లతోనే తెలియచెప్పాడు శ్రీహరి. తన అజన్మాంత నిరీక్షణకు సాఫల్యంగా పాణిగ్రహ సూచకంగా తన స్వామి అందిస్తున్న చేతిని అపురూపంగా భావించి ప్రేమతో తన 2 చేతులతోనూ స్వామిని చేపట్టింది భద్ర. సుమకోమల పద్మప్రియ హస్తాలను లాఘవంతో అందుకొని రథంపైన తన సరసన చేర్చుకున్నాడా పద్మనాభుడు. భద్రచలులు ఇతర రథములు అధిష్ఠించగా దేవదేవుని రథము అతివేగంగా పురము వైపుకు సాగిపోతోంది. తన స్వామికి అతి సమీపంగా, హృదయానికి అతి దగ్గరగా నిలబడిన భద్ర హృదయం అతివేగంగా స్పందిస్తోంది. ఆ స్పందనలోని వెచ్చదనం శ్రీకృష్ణుని హృదయాన్ని తాకి తీయనైన రసస్పందనను కలిగిస్తోంది. ఏమిటి నీ సంశయం? ఈ యుద్ధం నువ్వు కోరిన కోరికే కదా. ఆ నీలమేఘశ్యాముని శృతిమెత్తని మాటలు సూటిగా భద్ర హృదయాన్ని తాకాయి. నీ బావ అతి భయంకరుడైన యుద్ధంలో విజృంభించి శత్రువులను జయించి నిన్ను గెలుచుకోవాలని ఆశించావు. రుక్మిణిలా నిన్ను చేపట్టి భద్రా కళ్యాణం విశిష్టతను చాటి చెప్పి తన అన్యోన్య ప్రేమానురాగాలకు కొత్త భాష్యాలు చెప్పమని కోరుకున్నావు కదా. నువ్వు కోరిన కోరిక నీ పరంగా చూస్తే, కేవలం స్థూల దృష్టితో చూస్తే నువ్వు స్వార్థపూరితంగా ఆశించిన దానిలా కనిపిస్తోంది. అందుకే నువ్వు బాధపడుతున్నావు. కానీ నువ్వు ఆ కోరిక కోరడము నా సంకల్పమే. నీవు కేవలం నిమిత్తమాత్రురాలివి. గతములో నా చేత వివాహితులయ్యే అదృష్టాన్ని వరంగా కోరిన కొందరు భక్తుల కోరిక తీర్చడం కోసమే ఈ యుద్ధాన్ని సంకల్పించాను. అందుకే నీ చేత నువ్వు ఆ కోరిక కోరేలా పురమాయించాను. నీ భక్తులకు నీ కారణంగా స్వర్గప్రాప్తి కలిగినందుకు నువ్వు ఆనందించవలసిన తరుణమే కాని విచారించవలసిన విషయం కాదు అని విశదపరిచిన విశ్వంతర్యామి వివరణకు
సంతృప్తి నొందింది భద్ర. 7వ అధ్యాయం 133వ పేజీ పూర్తి అయింది. భద్రా కళ్యాణం 7వ అధ్యాయం 134వ పేజీ. ఇక నా భారమంతా నీదే స్వామి అంటూ శ్రీకృష్ణుని హృదయంపై వరిగిపోయింది. ఇంతలో అక్కడక్కడ రక్తసిక్తమై ఉన్న స్వామి పీతాంబరాలు, కొద్దిపాటి చిరుగాయాలు చూసి కిన్నురాలయ్యింది. తన వల్లనే కదా తన స్వామికి స్వయంవర సమయములో ఇంత అసౌకర్యం కలిగింది. వెన్నెల వెలుగులు వెదజల్లే ఆ పద్మనయనాలు ఇంతగా అలసి ఎర్రని కలువులయ్యాయి. తన ఒడిలో ఉంచి శృతిమెత్తని తన కరపద్మాలతో సృశించాలని కలలుగన్న ఆ దివ్య పాదపద్మాలు కఠినమైన శ్రమకు గురి అయ్యి ఎర్రబడ్డాయి. ఆ పాపం తనదే కదా, తన కోరిక వల్లే కదా. చెమర్చిన భద్ర విశాల నయనాలు తన భావని ఆర్ధంగా చూశాయి. ముత్యాల వంటి శ్వేతబిందువులను తన పమిట కొంగుతో అద్దబోతున్న భద్రను స్వామి మరింత దగ్గరగా తీసుకున్నాడు. శ్రీకృష్ణుని కౌస్తుభహారం, భద్ర మెడలో నవవిధ బంధం ప్రాణప్రదంగా పనివేసుకున్నాయి. విడదీయలేనంత చిక్కుకుపోయిన వాటి బంధాన్ని అతి సున్నితంగా విడదీస్తూ అల్లరి చూపులతో చిన్నగా అన్నాడు శ్రీకృష్ణుడు. చూశావా భద్రా, ఈ బంధం ఎంత బలవత్తరమైనదో. నవవిధ బంధ నిరూపణకింతకు మించిన ప్రామాణికం మరొకటి ఉంటుందా? పితాచ రక్షకః శేషి భర్త జ్ఞాయో రమాపతి సౌమ్య ఆధారో ఆత్మా చ భోక్తాచ్యాత్య మనోవితః. ఆత్మ పరమాత్మ అనుబంధానికి, ప్రకృతి పురుషుల బాంధవ్యానికి మన బంధం చక్కని నిదర్శనం కాదా? నవవిధ బాంధవ్య బంధనాలతో తనను తీయగా, హృదయంగా, అతి గాఢంగా బంధించి వేసిన శ్రీవారిని తన్మయత్వంతో చూసింది భద్ర. ఆ అమృత దృక్కులతో తండ్రి, రక్షకుడు, తనకై మిగిలిన ఏకైక ఆత్మబంధువు భర్త, తనెంతో తెలుసుకోదగ్గ సర్వవిభుడు తన స్వామి. ఆ అమృత దృక్కులతో తండ్రి, రక్షకుడు, తనకై మిగిలిన ఏకైక ఆత్మబంధువు భర్త, తనెంతో తెలుసుకోదగ్గ సర్వవిభుడు తన స్వామి తనకాధారభూతుడయ్యి, తన ఆత్మలో విలీనమయ్యి, తన హృదయ నివేదనను అందుకునేవాడు, ప్రతిగా తన హృదయాన్నే సమర్పణ గావించేవాడు, తన సర్వస్వమైన తన స్వామి మూడుల మర్మాన్ని మోహనంగా ప్రస్తావించిన తన భావ వాక్చాతుర్యానికి సిగ్గుతో ముసిముసిగా నవ్వుకుంది భద్ర. ఈ దివ్యహారాలు ఏకమవడం, ఇవి ఆర్ధంగా పెనవేసుకోవడం రానున్న మూడు ముళ్ల బంధానికి అర్థవంతమైన సంకేతంగా భాషించింది. వెన్నెలలా మధురాతి మధురంగా నవ్వుతున్న శ్రీకృష్ణునిలో అన్ని బంధాలను చూస్తూ అనంత ప్రేమతత్వానికి అర్థం తెలుసుకుంది భద్ర. ఆ కళ్ళల్లో కోటి తల్లుల ప్రేమ, ఆ ప్రేమవాహినిలో తలమునకలయింది. ఆ సాన్నిహిత్యములో తండ్రిలాంటి రక్షణాభావంతో స్వస్థురాలయ్యింది. ఆ పలకరింపులోని సన్నిహిత స్నేహతత్వానికి అప్రతిభూరాలైంది. ఆ కొంటితనములో చెలికాని మధుర భావన, రసానుభూతి అనిర్వచనీయమయి భాషిస్తోంది. ఆ పొందులోని వెచ్చదనం, కొండంత ఆత్మస్థైర్యం గుండెల్లో సుస్థిరమైపోయింది. ఆ స్పర్శలోని మధురభావం, ఆ రసస్పందన హృదయతంత్రుల్ని తీయగా మీటుతూనే ఉంది. అతి భద్రంగా తనను కాపాడుకొని, అత్యంత భద్రంగా తనని కళ్ళారా చూసుకుంటున్న శ్రీవారిలోని బాధ్యతాయుతమైన భర్తభావం, కలలో కూడా ఎరగని దివ్యానుభూతులతో భద్ర అణువణువును నింపివేసింది. సర్వము తానైన వాడు తానే స్వయంగా, నీ సర్వస్వాన్ని నేనే కదా అంటూ
అడుగుతున్నప్పుడు అవును ప్రభు అనడం మినహా మరే సమాధానము సరైనది కాబోదు. అందుకే నవవిధాలే కాదు, కోటాను కోట్ల విధాలైన తన సర్వము స్వామిదే, సర్వంతర్యామిదే, సర్వకర్త సర్వభర్త స్వామిదే. భద్ర, పెనవేసుకున్న ఈ దివ్యహారాలు ఇలానే ఉండనివ్వవా? గోముగా ప్రశ్నిస్తున్న స్వామితో, స్వామి, వీటి ఐక్యత ఇప్పటిదా? ఇది సనాతనము. లోక వ్యవహారం కోసం కొన్నాళ్ళు విడిగా విరాహాన్ని అనుభవించి నేడు మధురంగా కలుసుకున్నాయి. మీరా 3 ముళ్ళు వేశాక ఈ రెండూ ఒకటే అవుతాయి. ప్రస్తుతానికి ఇతరుల కోసమని వాటిని విడదీయక తప్పదు కదా. సర్వరక్షకుడైన తన నాథుని సన్నిధిలో తన అనుమానాలన్నీ వీడగా, తన సంశయాలన్నీ తొలగిపోగా, శ్రీవక్షాంకితమైన స్వామి హృదిపైన తలవాల్చి లక్ష్మీదేవిలా భాసించింది భద్ర. తాను గెలుచుకువచ్చిన తన భద్రను అతిభద్రంగా, అత్యంత ఆత్రంగా ఎదురుచూస్తున్న దుష్టకేత మహారాజుకి, మేనత్త శృతికీర్తిదేవికి అప్పగించి మృదుమధుర మందహాసంతో, అతి చల్లని ప్రేమపూరిత దృక్కులతో భద్ర హృదయాన్ని మరోసారి స్పందింపచేశాడు. ఆ ప్రాంగణంలోని సర్వుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. తన విడిది స్థానానికి రాజాసంతో వెళుతున్న శ్రీకృష్ణుని చూడడానికి 1000 కళ్ళు చాలలేదు. విప్పారిన నయనాలతో, ఆనంద బాష్పాలతో శ్రీహరిని ప్రశంసిస్తూ ఉండిపోయారా రాజదంపతులు. వీరోచితంగా తాను గెలుచుకువచ్చిన మరుక్షణమే తమ కన్యామణి శ్రీకృష్ణుని సొత్తయ్యింది. ఇక మిగిలింది లాంఛనప్రాయమైన వివాహ వేడుకలు. రాజపురోహితుల్ని తక్షణం పిలిపించి శుభలేఖనందించి శ్రీకృష్ణుని అనుమతి కోసం ఆహ్వానాన్ని పంపాడా కేకయ్య దేశాధీశుడు. శ్రీకృష్ణ భక్తుడైన ఆ పురోహితుడు తన భాగ్యానికి అచ్చరు పొందాడు. ఆనంద పరవశంతో తనను తానే మరిచిపోయాడు. తన ఇలవేల్పు, తన ఆరాధ్య దైవం శ్రీకృష్ణుని చెంతకు శుభలేఖార్థమును వివరించుటకయి, శుభపత్రికను అందించుటకయి వాయువేగమున వచ్చి ఆ జగన్నాథుని చెంత తన్మయుడయి నిలబడిపోయాడు. తన అదృష్టాన్నింకా నమ్మలేక ఆనందాశ్రువులతో, ముకుళితహస్తాలతో శ్రీహరి పాదాల ముందు వాలిపోయాడు. ఆ పరబ్రహ్మను స్తుతిస్తూ తనను తానే మరిచిపోయాడు. స్వామి, సర్వవ్యాప్తుడైన నువ్వు ఏ భౌతిక వస్తువు చేత సృష్టించబడవు. అయినను పరమభక్తుల హృదయాలను మాత్రమే సృష్టిస్తూ నీ దివ్య సాక్షాత్కార భాగ్యాన్ని కలిగిస్తావని విన్నాను. నేనింత భాగ్యశాలినా స్వామి? నేనింతటి అదృష్టవంతుడినా? నీ దివ్య దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాన్ని పొందగలుగుతున్న నేను ఎన్ని జన్మలలో ఎంత పుణ్యం చేసుకున్నానో కదా. దేవాదిదేవా, నీ దివ్య దేహము యొక్క నిరాకార లక్షణము నీ మాయా విలాసము మాత్రమే. నువ్వు మూలజ్యోతివి. నీ విస్తారణలు నీ నుంచి ఉద్భవించిన కాంతిపుంజములు. స్వామి, నీ మాయాశక్తిని తెలుసుకొనుట ఎవరితరము? ఏకకాలమున నువ్వు స్థానికుడువుగాను విశ్వవ్యాపిగాను ఉండగలవు. ఊర్ధ్వలోకములు 7 నీ అనుగ్రహముననే చైతన్యవంతముగా పనిచేయుచున్నవి. సంపూర్ణ స్వరూపుడవైన ప్రభు, ఏకకాలమున నీవే విశ్వ విద్భూతికిని అందలి అంశములకు కూడాను కారణబోధుడు వగుదువు. స్వామి, నీవు కారణరహితుడవు. నీ అతఃశక్తి వలన విష్ణుమూర్తి యొక్క వివిధ అవతారములుగా నీవు దర్శనమిత్తువు. జీవులందరికీ ప్రియతముడైన ఓ పరమాత్మ, త్రిమూర్తుల చేత నిత్యము స్తుతింపబడే ఓ పరమపురుష, సర్వజగత్తుకు మూలకారణమైన ఓ ఆదిదేవ, ఆద్యాంతరహిత, స్థితికర్త, లయాకారక, నీవు సర్వసముడవు, పరమారాధ్యుడవు. ఈ భవబంధముల నుంచి విముక్తులను గావింపగోరి నీ చరణ పద్మములను ఆశ్రయించిన వాడను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా నీకు
పరతంత్రులే కదా స్వామి. నీవు సృష్టికర్తవైనప్పుడు బ్రహ్మరూపమున, జగత్తు సంరక్షణార్థము అవతరించినప్పుడు సత్యరూపుడైన విష్ణురూపమున, లయకారుకునిగా శివరూపమున, త్రిగుణ రూపములను దాల్చినప్పుడు కూడాను నీవు వాటికి అతీతుడుగాను ఉందువు కదా. ఈ సృష్టికంతటకును తండ్రివి నీవే, కాలమూర్తిని నీవే. జగన్నాథ, జన్మజన్మల పుణ్యవశమున నీ వివాహ శుభలేఖను తీసుకొని నీ పాదసన్నిధికి వచ్చిన వాడను. ఈ శుభలేఖను స్వీకరించి ఆమోదించి నన్ను ఆశీర్వదించి నీ దివ్య కరుణా కటాక్ష వీక్షణములను నాపైన ప్రసరింపచెయ్యవా స్వామి. బ్రహ్మ కడిగిన తన దివ్య పాదపద్మములను బాష్ప సుమాలతో అర్థిస్తూ అచేతన స్థితిలో నుండిపోయిన తన ప్రియభక్తుని భుజాలనందుకొని ఆత్మీయంగా హృదయానికి హత్తుకున్నాడు ఆ భక్తవత్సలుడు. నిశ్చేష్టుడయ్యి నిలద్రొక్కుకోలేక ఆ పవిత్ర స్పర్శతో పునీతుడయ్యి ఆధ్యాత్మికానందంతో సర్వం మరిచిన ఆ విప్రోత్తముడి నుంచి శుభలేఖార్థమును అందుకొని ప్రేమతో ఆ విప్రుని స్వయముగా సుఖాసీనును గావించి చిరునవ్వుతో తల పంకిస్తూ మందస్మితంగా క్రింగింట శుభ సంకేతాన్నందిస్తూ ప్రతి నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు స్వామి. శ్రీకృష్ణుని ముకులిత హస్తాలను మనసారా చూసి మురిసి వేడలేక సాక్షాత్తు భగవంతుని చేతే నమస్సులు అందుకుంటున్న తన భాగ్యాన్ని నమ్మలేక అప్రయత్నంగా అలవాటు కొద్దీ చెయ్యెత్తి ఆశీర్వదించాడా విప్రశ్రేష్ఠుడు. కళ్యాణమూర్తి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. తననే ఆశీర్వదిస్తున్న తన భక్తుని తృప్తి కోసమా అన్నట్లు తల వంచి ఆశీర్వాదాలను స్వీకరిస్తూ ఉండిపోయాడు ఆ సర్వేశ్వరుడు. భద్రా కళ్యాణం 7వ అధ్యాయం సంపూర్ణం.